ఈ కనిపిస్తున్న జీవి పేరు బ్రాహ్మిణి బ్లైండ్ స్నేక్. అసలు దీనికి పిల్లలకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఓ రోజు ఇంటి దగ్గర పిల్లలందరూ కలిసి ఆటలాడుతున్నప్పుడు చిక్కుకి పడిపోయిన చెట్టు కొమ్మ కింద ఒక వానపాము లాంటిది కనిపించింది. చూడగానే అది పాము అని వాడికి అర్థమయ్యింది. అలానే అది నాన్ వెనమస్ అని కూడా వాడికి తెలుసు. వెంటనే దాన్ని పట్టుకుని ఇంటి ముందున్న అరుగు మీద పెట్టాడు. వాడి వెనకే పిల్లలందరూ కూడా వచ్చారు. అరే, దాని కళ్ళురా, దాని నాలుకరా అంటూ బాగా పరిశీలించారు. ఇంతలోనే అది మళ్ళీ కాటేస్తుందేమో అని ఒక చిన్న భయం. లేదురా, నేను నా స్నేక్స్ బుక్ లో చదివాను, దానికి విషం ఉండదు, ఇది ఖచ్చితంగా ఫీమేల్, ఈ స్పీసీస్ లో మేల్ అసలు ఉండదంట, దానికి అదే రీప్రొడ్యూస్ అయిపోతుంది అని చెప్పాడు. ముందు భయపడ్డారు గాని కాసేపటికి అందరూ దాన్ని పట్టుకున్నారు. తర్వాత ఓ కుండీలో వదిలేశారు. ఇంట్లో ఉన్న స్నేక్స్ ఎన్సైక్లోపీడియా తెచ్చుకుని రకరకాల పాముల గురించి ఎన్నో విషయాలు చదివి తెలుసుకున్నారు. గంటన్నర గడిచింది. ఫియర్, క్యూరియాసిటీ, ఓవర్కమింగ్ ఫియర్, ఫైండింగ్ ఆన్సర్స్, గెయినింగ్ నాలెడ్జ్, ఇన్ని క్వాలిటీస్ ఈ గంటన్నరలో కనపరిచారు. పిల్లలకు కావాల్సిన అద్భుతాలు నేచర్లో చాలా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిందల్లా మంచి ఎన్విరాన్మెంట్. టీవీలు కట్టేసి ఫోన్లు పక్కన పెడితే చాలు, వాళ్లే చక్కగా ఎదుగుతారు.